ఇళయరాజా గారిను వంశీ గారి కాంబినేషను వాళ్ళిద్దరికి ఏజ్ గ్యాప్ చాలా ఉంది. ఇళయరాజా గారు వంశీని చూశాడు. మేము 4 రోజులు బట్టి తిరుగుతున్నాం ఇళయరాజా గారి కోసం, మాకే పాఠం చేయలేదు, మీకేం చేస్తాడు ఇప్పుడు అని అన్నాడు. చూసారా వాడి కాన్ఫిడెన్స్. ఆయన దగ్గర కొంచెం కష్టంగానే ఉంటుంది కో-డైరెక్ట్. నాకు వెండి ప్లేట్లు ఒక 15 వెండి ప్లేట్లు కావాలన్నాడు. వాటర్ ఫ్లో బాగా వచ్చేటప్పుడు ఈ ప్లేట్లన్నీ వాళ్ళని ఎగరేయమన్నాడు. ఈ షార్ట్స్ ఆ పాట మీద ఎడిట్ చేసి ఆయనకి తీసి చూపించాడు. మీరు వంశీ గారి దగ్గర కూడా వర్క్ చేశారు కదా? చేశానండి. వంశీ గారితో రామాంజరావు గారి సినిమా ప్రేమించు పెళ్ళాడు అనే సినిమా చేశాను. రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ హీరో. ఓకే ఓకే ఓకే. అయితే ఇక్కడ కాంబినేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఇళయరాజా గారిను వంశీ గారి కాంబినేషను చాలా అద్భుతమైన కాంబినేషన్. ఇళయరాజా గారు వంశీ గారి కాంబినేషన్లో చాలా అద్భుతమైనటువంటి పాటలు వచ్చాయి. వాళ్ళు ఎలా ఉంటారు అసలు? వాళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటారు? వాళ్ళు ఇళయరాజా గారికి వంశీ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే వాళ్ళిద్దరికి ఏజ్ గ్యాప్ చాలా ఉంది. ఒక కొడుకులాగా, ఒక మంచి ఆప్తమిత్రులాగా ట్రీట్ చేస్తాడు ఇతన్ని. ఓకే ఓకే. ఈయన ఒకసారి ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళాం. ఆయనతో పాటు నేను వెళ్ళా ఇళయరాజా గారి దగ్గరికి. ఒక ట్యూన్ ఇవ్వాలి, ఆ సినిమాలో ఆ సాంగ్ బ్యాలెన్స్ ఉంది, ఆ ట్యూన్ కోసం వెళ్ళాం అనమాట. వెళితే ఆయన ఆ రీరికార్డింగ్లో ఉన్నాడు. ప్రసాద్ స్టూడియోస్లో రీరికార్డింగ్ థియేటర్లో చాలా బిజీగా ఉన్నాడు. సో మేము వెయిట్ చేసాం. మాకన్నా ముందొచ్చి 3-4 ప్రొడ్యూసర్స్ వెయిటింగ్ ఇళయరాజా గారి కోసం. ఓకే. సరే మేము వెళ్ళాం. మేము వెళ్ళిన తర్వాత ఇళయరాజా గారు వంశీని చూశాడు. చూసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. వచ్చిన తర్వాత సౌండ్ ఇంజనీర్తో ఏదో చెప్తున్నాడు. ఇంతలోకి ఈ పక్కన 3 ప్రొడ్యూసర్లు ఆల్రెడీ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పాను కదా. అందులో ఒక ప్రొడ్యూసర్ వంశీ గారిని అడిగారు, వంశీ గారు బాగున్నారు, ఏమిటి ఇలా వచ్చారు అని పరామర్శించాడు. ఏం లేదు, ఒక ట్యూను నాకు బ్యాలెన్స్ ఉంది, ఆ ట్యూను బ్యాలెన్స్ కోసం వచ్చాను, ఆ పాట చేసుకోవాలి, ఒకే సాంగ్ బ్యాలెన్స్ ఉందా అది ఇదండి. అప్పుడు ఆయన అన్నాడు, మేము 4 రోజులు బట్టి తిరుగుతున్నాం ఇళయరాజా గారి కోసం, మాకే పాఠం చేయలేదు, మీకేం చేస్తాడు ఇప్పుడు అని అన్నాడు ఆయన. అనేసరికి ఇంతలోకి ఇళయరాజా వచ్చారు. చూస్తున్నాడు. చూస్తుంటే అప్పుడు వంశీ ఏమన్నాడు తెలుసండి, నాకు రాజా గారు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే చాలండి ట్యూన్ వచ్చేస్తుంది అని అన్నాడు. అది విని ఇళయరాజా గారి దగ్గరికి వచ్చారు ప్రొడ్యూసర్స్. చూసారా వాడి కాన్ఫిడెన్స్, నేను పక్కనే ఉన్నా, చూసారా వాడి కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ వల్లే వాడికి ట్యూన్స్ అలా వచ్చేస్తాయి, ఏంటో వాడు వచ్చి కూర్చుంటే నాకు ట్యూన్స్ అలా వచ్చేస్తాయి అని చెప్పాడు. అంటే ఆ వంశీ మీద ఉండేటటువంటి వాళ్ళిద్దరికి వేవ్ లెంగ్త్ బాగా కుదిరింది. తర్వాత వంశీకి కూడా రాగాల్లో కాస్త పట్టుంది, కొన్ని రాగాలు తెలుసు, కాస్త నాకు పలానా రాగంలో కావాలి అడిగేటటువంటి చదువు కూడా ఉంది ఇళయరాజాతో. అసలు ఇళయరాజా దగ్గరికి వెళ్ళి కూర్చోవటమే గొప్ప గగనంగా ఉండేది అప్పట్లో. కోదండరామరెడ్డి గారు నేను ఒకసారి వెళ్ళాం. ఒకసారి వెళితే అసలు ఒక్క డైరెక్టర్నే కూర్చొని ఇస్తాడంట, ప్రొడ్యూసర్ని కూర్చొనివ్వడు ఇళయరాజా గారు. డైరెక్టర్ వెళ్ళి తనకి కావలసినటువంటి సాంగ్ ఎలా ఉండాలి, సిచ్యువేషన్ ఏంటని చెప్పాలి, చెప్పిన తర్వాత ఇక మీరు వెళ్ళిపోండి అంటాడు డైరెక్టర్ని కూడా. ఒక డైరెక్టర్కే యాక్సెస్ ఉంటుంది కొంచెం మాట్లాడటానికి. సో డైరెక్టర్ ఈ సిచ్యువేషన్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఒక ట్యూన్ ఇస్తాడు, అది పక్కా, ఇంకా దానికి ఆల్టర్నేటివ్ ట్యూన్ అంటూ ఉండదు. ఆయనకి 3 బాగుంటే 2-3 ట్యూన్లు చేస్తాడు, చూసి ఈ 3 మీరు ఏదో సెలెక్ట్ చేసుకోండి అని అంటాడు. సో అంత డిసిప్లినేరియన్, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఆయన ప్రొఫెషన్లో కూడా పర్ఫెక్షన్ 70% మ్యాక్సిమం చేస్తాడు ఆయన. సో ఆ విధంగా వంశీకి ఇళయరాజా గారితో ఒక మంచి ర్యాప్ ఉండేది అనమాట. తర్వాత ఆయన గుళ్ళకి వెళ్ళేటప్పుడు వంశీని కూడా తీసుకెళ్తాడు.
వంశీని కూడా తీసుకెళ్ళి ఆ గుళ్ళకి వెళ్ళి తర్వాత అక్కడక్కడ విహారయాత్రలాగా తిరుగుతూ అక్కడక్కడ ఏమన్నా ట్యూన్స్ చేసుకుంటూ ఆ విధంగా వాళ్ళిద్దరు బాండేజ్ చాలా బాగుండేది. ఓకే. అయితే షూటింగ్లో గమ్మత్తుగా ఉంటాడు వంశీ గారు. మేము గోదావరి షూట్ చేస్తున్నాం, ప్రేమించు పెళ్ళాడు షూట్ చేస్తున్నాం. సో ఆ పక్కనే ఆ రేవు దగ్గర కొంతమంది పిల్లకాయలేమో 2-3 పిల్లకాయలు గుండులు వేసుకుని మునుగుతున్నారు. గుండుతో మునిగి లేస్తున్నారు. లేస్తూ ఉంటే వాళ్ళని చూశాడు. చూసి జయకుమార్ గారిని ట్రెండ్ అని అన్నాడు. ఏంటన్నా, నాకు ఇట్టాటి గుళ్ళు ఒక 15 గుళ్ళు కావాలి అన్నాడు. గుళ్ళు. ఓకే. వాళ్ళు 2-3 పిల్లకాయలు గుండ్లు చేయించుకొని మునుగుతున్నారు. 15 గుండ్లు కావాలి అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాము? పిల్లల గుళ్ళు కొట్టించి తీసుకెళ్ళాలి. ఇంకా అప్పుడు ఆ పక్కనే ఉన్న కొంతమంది పిల్లలు స్నానం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి, ఒరే మీరు మునిగి లేచేటప్పుడు ఇలాగనుకోండిరా జుట్టు అని అన్నా. అని అనేసరికి అలాగే మునిగి ఇట్లా లేచేటప్పుడు ఇలాగ జుట్టు ఇట్లా అనుకున్నారు. అప్పుడు నున్నగా గుండ్రాగా తయారైంది. సో ఆ విధంగా వాళ్ళని అరేంజ్ చేసి, అంటే ఆయనకేదో ఒక ఫ్లాష్ లాగా వస్తుంది. స్పాట్లో డైరెక్ట్ కొన్ని ఫ్లాష్లు వస్తాయి. సో ఆ ఫ్లాష్కి కావలసినటువంటి ప్రిపరేషన్స్ మన దగ్గర నుండి చేయాలన్నమాట. ఓకే. మరొకసారి ఏమైందంటే వాటర్లోనే షూట్ చేస్తున్నాము. జయకుమార్ గారు ఇట్లా రండి అన్నాడు. ఏంటన్నా, ఆయన దగ్గర కొంచెం కష్టంగానే ఉంటుంది కో డైరెక్టర్కి, చెప్పద్దు. స్పాట్లో గబుక్కుని ఏదైనా కావాలి అని అంటే మనం ఏం అరేంజ్ చేస్తాము? అదే పట్టిసీమలో ఉంటాం, రాజమండ్రికి దూరంగా ఉంటాము. రాజమండ్రి టౌన్లో ఉంటే మనకేవి కావాలన్నా అవి దొరుకుతాయి. ఎక్కడో పట్టిసీమలో ఉంటే మనకి కావలసినవన్నీ దొరకవు కదా. రండి అంటే వెళ్ళాను. నాకు వెండి ప్లేట్లు ఒక 15 వెండి ప్లేట్లు కావాలన్నాడు. వెండి ప్లేట్లు 15 వెండి ప్లేట్లు ఎక్కడి నుంచి వస్తాయి? సరే నేనేం చేశానంటే, అంటే నేను ఈయన దగ్గర ఉండకుండా నెక్స్ట్ సీన్ ఎక్కడ తీయాలి, ఆ హౌస్ ఏంటి, ఆ లొకేషన్ ఏమిటి తిరుగుతూ ఉండేవాడిని. మరి వీడు నన్ను తప్పించుకొని తిరుగుతున్నాడని కోపంగా ఉన్నాడో మరి ఏంటో. సరే వెండి పళ్ళాలు కావాలన్నాడు. సో పట్టిసీమలో మున్సిపల్ గారి ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి మొత్తానికి ఒక 4-5 వెండి ప్లేట్లు సంపాదించానండి. సంపాదించి మాకు మెస్లో టిఫిన్ చేయటానికి స్టీల్ ప్లేట్లు ఉంటాయి కదా, పెద్ద సైజు స్టీల్ ప్లేట్లు ఉంటాయి కదా, అవి ఇవి కలిపి ఒక 10-12 అరేంజ్ చేసాం. అరేంజ్ చేసిన తర్వాత బాయ్స్ని అందరినీ వాటర్లో నుంచోబెట్టాడు, వరుసగా నుంచోబెట్టాడు. ఇచ్చి తలా ఒక పళ్ళెం ఇచ్చాడు. పట్టుకున్న తర్వాత ఒక మంచి వాటర్ ఫ్లో బాగా వచ్చేటప్పుడు ఈ ప్లేట్లన్నీ వాళ్ళని ఎగరేయమన్నాడు మీదకి. కెమెరామెన్ ఏమో ఎంవి రఘు లో యాంగిల్లో పెట్టాడు. సో రెడీ, మా వాటర్ బాగా ఫ్లో వచ్చేటప్పుడు స్టార్ట్ కెమెరా అన్నాడు, యాక్షన్ అన్నాడు, ప్లేట్లన్నీ పైకి ఇసిరావు. 1-2 ప్లేట్లు వాటర్లో కొట్టుకుపోతే లటకం తీసుకున్నాం. ఆ షాట్ తీశాడండి. ఆ షాట్ తీసి ఎడిటింగ్లో స్లో మోషన్లో తీసేరండి. ఆ ఎగిరిన ప్లేట్లు అలాగ చక్కగా ఇలాగ కిందకి పడుతూ ఉంటే ఫ్లయింగ్ సాసర్స్ ఎఫెక్ట్లో చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి షాట్స్. సో అట్లాంటివి ఒక్కొక్కసారి స్పాట్లో వస్తాయన్నమాట. ఆ విధంగా వంశీ గారు విజువలైజేషను చాలా బాగుంటుంది. తర్వాత ఇళయరాజా గారు ఒకసారి పాట ఇవ్వటం లేట్ అయిపోతే ఈయన షార్ట్స్ తీసేసాడు, షూటింగ్ చేసేసాడు. సాంగ్ లేకుండానే షార్ట్స్ తీసేసాడు. తీసేసిన తర్వాత ఆయన పాట ఇచ్చాడు ఇళయరాజా గారు. అప్పటికప్పుడు ఈ షార్ట్స్ ఆ పాట మీద ఎడిట్ చేసి ఆ షార్ట్స్ అన్నీ వేసి ఆయనకి తీసి చూపించాడు. ఏంట్రా అప్పుడే అయిపోయింది అని అంటే, నేను ముందే షార్ట్స్ తీశాను అని అన్నాడు. సో అంత అడ్వాన్స్డ్ థింకింగ్ ఆయన.
లేడీస్ టైలర్తో ట్రెండ్ సెట్టర్ అనేటటువంటి పేరు సంపాదించుకున్నాడు. ఎస్ ఎస్. భారతరాజా గారి దగ్గర పనిచేశాడు. సో ఆ భారతరాజా స్కూలు వంట పట్టింది ఆయనకి. సో ఆయన తీసిన షార్ట్స్ చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఆ విధంగా ఒక తెలుగు సినిమాలో ఒక ట్రెండ్ సెట్టర్గా వంశీ గారు. వంశీ గారి పేరు చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.